అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్లను ముఠాలను పట్టుకునేందుకు తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా విధిని నిర్వర్తించిన ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ నిజామాబాద్ జిల్లాకు చెందిన గాజుల సౌమ్య గారు. జనవరి 23న స్మగ్లర్లు తమ వాహనంతో ఢీకొట్టి తొక్కించడంతో తను తీవ్రంగా గాయపడింది. వెంటనే హాస్పిటల్కు తరలించగా దాదాపు 8 రోజులు మృత్యువుతో పోరాడి వీరమరణం పొందింది. డాక్టర్లు ఆమెను బ్రతికించేందుకు చాలా ప్రయత్నాలు అయితే చేశారు. ఆమె శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవాలు లివర్ మరియు కిడ్నీలు పూర్తిగా పాడవడంతో చివరకు ఆమె మృత్యువోడికి చేరక తప్పలేదు. ఇది కేవలం పోలీస్ డిపార్ట్మెంట్కే కాదు, సమాజానికి తీరని లోటు. నిజంగా చెప్పాలంటే ఇది చాలా బాధాకరం. ప్రాణాలు సైతం పణంగా పెట్టి చట్టం కోసం నిలబడిన ఆమెకు మనమిచ్చే గౌరవమే నిజమైన ఘన నివాళి. దయచేసి గుర్తుపెట్టుకోండి, అక్రమ మద్యం, గంజాయి ఇవి సరుకులు కావు, ప్రాణాలు తీసే ఆయుధాలు. ఈరోజు ఒక లేడీ కానిస్టేబుల్ చనిపోయింది, రేపు మన ఇంట్లో ఎవరైనా కావచ్చు. సౌమ్య గారి మరణం వార్తగా ఆగిపోతే మనమందరం దోషులమే. అక్రమాలకు సహకరించద్దు, నేరాన్ని చూసి మౌనంగా ఉండద్దు. చట్టం పక్కన నిలబడండి, అప్పుడే సౌమ్య గారికి మనము ఇచ్చే నిజమైన ఘన నివాళి. జై తెలంగాణ, జై భారత్.